So good morning viewers. So today's class is trigonometry. Last class లో ఒక 7 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. ఈ రోజు క్లాస్ లో ఒక 4 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం అండి. ఈ 4 ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం. In a triangle ABC, A, B, C are interior angles, then show that sin of B plus C divided by 2 is equal to cos A by 2. తెలుగులో అయితే త్రిభుజం ఏబిసిలో ఏబిసి అంతర్కోణాలు అయిన సైన్ ఆఫ్ బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ బై 2. రైట్. త్రిభుజంలో అంతర్కోణాలు ఇంటీరియర్ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. సో మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చినట్టంటే ఫస్ట్ వన్ సొల్యూషన్. సో given sum of all angles in triangle ABC is 180 degrees. అంటే that is A plus B plus C is equal to 180 degrees. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. B plus C ఉంది కాబట్టి B plus Cని అంతే ఉంచుకున్నాను 180 degrees. ఈ Aని రైట్ సైడ్ తీసుకొచ్చాను. రైట్ సైడ్ తెచ్చినప్పుడు మైనస్ ఏగా మారుతుంది. సో ఇక్కడ B plus C by 2 ఉంది. సో కాబట్టి మొత్తాన్ని డివైడెడ్ బై 2 చేయండి. సో B plus C by 2 equal to 180 degrees minus A by 2. B plus C by 2 అనేది అంతే ఉంటుందండి. 180 by 2 అంటే 90 degrees minus A by 2. Taking both sides sin అప్లై చేయండి. సో అప్పుడు sin of B plus C by 2 equal to sin of 90 minus A by 2. రైట్. ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం sin of 90 minus theta. A by 2 మొత్తాన్ని theta అనుకుంటే cos theta అవుతుంది. theta ప్లేస్లో A by 2 ఉంది కాబట్టి ఫైనల్ ఆన్సర్ sin of B plus C by 2 equal to cos A by 2. Okay. So first problem ఇదే. సింపుల్ అండ్ A plus B plus C is equal to 180 అని ఇచ్చారు. అంటే A plus B is equal to 180 minus A అవుతుంది. బోత్ సైడ్స్ నేను 2 తో డివైడ్ చేశాను. B plus C by 2 is equal to 180 by 2 అంటే 90 అండి మైనస్ A by 2. బోత్ సైడ్స్ సైన్ అప్లై చేశాను. sin of B plus C by 2 is equal to sin of 90 minus theta అంటే cos theta. theta ప్లేస్ లో ఏముంది మనకి A by 2. సో ఫస్ట్ ఆన్సర్ ఈస్ ఓవర్ అండ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. In a triangle ABC, A, B, C are interior angles, then show that tan of A plus B by 2 is equal to cot C by 2. Same similar problem అండి. కాదు ఇక్కడేమో B plus C by 2 అన్నాడు, ఇక్కడేమో A plus B by 2 అని. ఇంటీరియర్ యాంగిల్ అంతర్కోణాలు మొత్తం 180 degrees అండి. సో సేమ్ ప్రాబ్లం. సొల్యూషన్. సెకండ్ వన్ సొల్యూషన్. given sum of all angles of a triangle ABC is 180 degrees.
సో దట్ ఈస్ a plus b plus c is equal to 180 degrees. a plus b is equal to ఈసారి c వాల్యూని రైట్ సైడ్ తీసుకురండి. 180 degrees minus c and minus c. సో both sides dividing by 2 చేయండి. a plus b by 2 equal to 180 degrees minus c by 2. a plus b by 2 అనేది లెఫ్ట్ సైడ్ అంతే ఉంటుందండి. రైట్ సైడ్ 180 by 2 అంటే 90 degrees మైనస్ c by 2. ఈసారి ఇక్కడ ఏముందండి మనకి tan ఉంది. సో taking tan on both sides. So tan of a plus b by 2 is equal to tan of 90 degrees minus c by 2. అలా ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నామండి. tan of 90 minus c by 2 అంటే cot c by 2. అంటే ఇక్కడ theta ప్లేస్లో c by 2 ఉందండి. సో c by 2 వస్తుందండి. సో tan of a plus b by 2 ఈక్వల్ టు cot c by 2. ఓకేనా? సో సెకండ్ ఆన్సర్ కూడా ఓవర్ అండి. సో ఫస్ట్ ప్రాబ్లం నేర్చుకుంటే సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇఫ్ cos 7a ఈక్వల్ టు sin ఆఫ్ a మైనస్ 6 అని చెప్పేసి ఇచ్చారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే మనం ప్రాబ్లం ఏమైనా చేయగలుగుతాం. ఒకవైపు ఏమో కాస్ ఉంది, ఇంకొక వైపు ఏమో సైన్ ఉంది. సో ఈ కాస్ని కూడా నేనేం చేస్తున్నా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ సైన్లో మార్చుకుంటున్నాం. సో ఆల్రెడీ మీకు నేను చెప్పానండి నేను. సో సైన్ ఆఫ్ 90 degrees మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే కాస్ థీటా. ఓకేనండి. సో ఇక్కడ కాస్ 7aని కాస్ థీటా అనుకోండి. సో కాస్ థీటాని ఎలా రాసుకోవచ్చండి నేను? సైన్ ఆఫ్ 90 మైనస్ థీటాగా రాసుకోవచ్చండి. అదే రాయండి. సో కాస్ 7a ఈజ్ ఈక్వల్ టు సైన్ a మైనస్ 6 అని ఇది ఇచ్చిన ప్రాబ్లం. సో ఇప్పుడు కాస్ని ఎలా మార్చుకున్నానండి నేను? సో సైన్ ఆఫ్ 90 degrees మైనస్ థీటా ప్లేస్లో మనకి ఏముంది? 7a ఉందండి. సో 7a ఈక్వల్ టు సైన్ ఆఫ్ a మైనస్ 6 degrees అండి. ఓకే. సో బోత్ సైడ్స్ సైన్ ఉంది కాబట్టి 90 degrees మైనస్ సైన్ a 7a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 6 degrees. సో ఇప్పుడు మనకి సైన్ రెండు క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్. సో ఏ టర్మ్స్ అన్ని ఒక చోటుకి తీసుకొస్తాను, కాన్స్టెంట్ టర్మ్స్ ఒక చోటుకి తీస్తాను. సో 90 ప్లస్ 6 degrees ఈక్వల్ టు a ప్లస్ 7a. ఓకేనా? ఈ మైనస్ 7aని రైట్ సైడ్ తీసుకొస్తున్నాను కాబట్టి ప్లస్ అవుతుంది. మైనస్ 6aని రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ చేస్తున్నాను కాబట్టి ప్లస్ అవుతుంది. సో 90 ప్లస్ 6 అంటే 96. a ప్లస్ 7a అంటే 80a. సో 80a ఈజ్ ఈక్వల్ టు 96 degrees. a ఈజ్ ఈక్వల్ టు 96 డివైడెడ్ బై 2. I'm sorry 8. సో a ఈజ్ ఈక్వల్ టు 12 degrees అవుతుంది. ఎట్లా అవుతుంది 12 degrees? 8 ones, ఇక్కడ 8 ones క్యాన్సిల్, ఇంకొక 1 ఉంటుంది, 2 అవుతుంది. సో 12 degrees ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్. 2a ఈక్వల్ టు cot ఆఫ్ a మైనస్ 18 degrees. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం మనం ఎలా అయితే నేర్చుకున్నామో ఫోర్త్ ప్రాబ్లం కూడా అంతేనండి. సో టాన్ టీటాని ఎలా రాసుకోవచ్చు అంటే నేను cot ఆఫ్ 90 degrees మైనస్ టీటా అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ టీటా ప్లేస్లో మనకి ఏముందంటే 2a ఉందండి. ఓకే. సో ప్రాబ్లం తీసుకోండి.
tan of 2a is equal to cot of a minus 18 degrees. So cot of 90 degrees minus 2a equal to cot of a minus 18 degrees. Both sides cot కాబట్టి 90 degrees minus 2a equal to a minus 18 degrees. సో సేమ్ ఇందాట్లాగే ఏలన్నీ ఒక చోట ఉండాలండి, కాన్స్టెంట్స్ అన్నీ ఒక చోట ఉండాలండి. ఓకే, సో 90 degrees plus 18 degrees is equal to a plus 2a. సో ఇక్కడ మైనస్ 2a అని రైట్ సైడ్ తీసుకొస్తున్నాను కాబట్టి ప్లస్ 2a అయిందండి. మైనస్ 18 degreesని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను కాబట్టి ప్లస్ 18 degrees అండి. సో 2a plus a అంటే 3a అవుతుంది, ఈక్వల్ టు 90 plus 18 degrees అంటే 108 degrees అండి. సో a is equal to 108 degrees divided by 3. సో a is equal to 36 degrees అవుతుంది. ఎలా 36 degrees? 3 ones, ఇక్కడ కూడా 3 ones అండి, 1 ఉంటుంది 6 times అండి. సో a is equal to 30 degrees. సో ఐ హోప్ ఈ 4 ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నానండి. ఓకే, సో అర్థమైనట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అవసరమైతే మీరు కామెంట్ చేయొచ్చండి కామెంట్ బాక్స్లో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.